శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం 1వ పాదము ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం 5 గంటలకు ప్రవేశిస్తున్నాడు. అదే ఆదివారం రోజు. ఈ రకంగా మే 18 సాయంత్రం 5 గంటలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో 18 నెలల పాటు అనగా 1.5 సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. శని భగవానుడు ఎలాగైతే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో, గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడో, ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే 18 నుంచి 18 నెలలు అనగా 1.5 సంవత్సర కాలం రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం, భయంకర రూపం, నల్లని శరీరం, వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం, వన సంచారం, అతిధైర్యం, సాహసం, పదవి వ్యామోహం, జూదం, గ్యాంబ్లింగు, దురాశ, అత్యాశ, అన్య భాషాభిమానం, అన్య దేశాభిమానం, బలాత్కారం, భ్రష్టత్వం, దొంగబుద్ధి, గొడవలు, కలహాలు, యుద్ధాలు, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం, లేక పదవే ప్రధానంగా భావించడం, కుల మతాలను వ్యతిరేకించడం, సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం, ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. గంగా స్నానం, పితృతర్పణాలు, మరణాలు, శ్మశాన భూములు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇక కేతువు ఇంచుమించుగా రాహువు లక్షణాలు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం, మంత్రజపం, అనుష్ఠానం, వేదాంతం, దైవజ్ఞానం, నిరాడంబరత, దీక్షలు, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు, భిక్షాటన, తంత్ర విద్యలు, సన్యాసం, దేశాటన, తీర్థయాత్రలు, సంసారానికి దూరంగా ఉండడం, నపుంసక లక్షణాలు, సన్యాసి లక్షణాలు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు. మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో 18 నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువు అయితే, తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు. ఇదన్నీ కూడా ఒక సింబాలిక్గా, ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. మరి 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుంది? కుంభరాశి వారు
2025 మే 18 ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాహుకేతువులు మారుతున్నారు. 2025 మే 18 సాయంత్రం 5 గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదే రోజున మే 18 సాయంత్రం 5 గంటలకు కన్యారాశిలోని కేతు సింహరాశిలోనికి ప్రవేశించి అక్కడ 18 నెలల పాటు ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. మరి ఈ రాహుకేతువుల యొక్క మార్పు సంచారం వల్ల కుంభరాశి వారికి ఈ రాహుకేతువులు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అని కానీ ఆలోచిస్తే, ప్రధానంగా జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నారు. సప్తమ భావములో సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. దీన్ని ప్రబల కాల సర్పదోషము అంటారు. ఏ కార్యక్రమాన్ని అయితే మీరు ఆశించి ప్రయత్నం చేస్తారో ఆ కార్యక్రమం విఫలమవుతుంది, లేక అర్ధాంతరంగా ముగిసిపోతుంది, ఆగిపోతుంది, ఆటంకపడుతుంది. ఆ రకమైనటువంటి మధ్యలో ఆ కార్యం ఆగిపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఎవరినైతే నమ్మి మీరు సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తారో వారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏ కార్యక్రమం ఇష్టంతో పూర్తి చేస్తారో ఆ కార్యక్రమం వల్ల వచ్చేటువంటి శుభఫలితాలంతా కూడా నిరాశను కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, ఇతరత్ర ఏ కార్యక్రమం మనం చేయాలనుకున్నా, ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలనుకున్నా ఏదో విధంగా ఆటంకాలు రావడం, ఎవరో ఎవరో ఒకరు మనకు ఆ సమయానికి సహకరించకపోగా ఆ కార్యక్రమం విఫలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా జన్మరాశిలో రాహు దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనుకున్న పనులు పూర్తి చేయలేని తనం, ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాతావరణం కనిపిస్తుంది. ఇక సప్తమ భావంలో కేతు జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, సమాజంలోని వ్యక్తులతో కానీ ఏ రకంగా కూడా వారి సహకారాన్ని మనం అందుకోలేకపోతాం, వారిని సంతృప్తిపరచలేకపోతాం. ఎంత కార్యక్రమాలు మనము నిర్వర్తిస్తూ ఉన్నా, ఎంత కష్టపడుతున్నా వారి సహకారం మనము అందుకోలేకపోతాం. వారు సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతాం. ఎదుటివారు ఎప్పుడు మన విషయంలో నిరాశపడుతూనే ఉంటారు. ఏం చేయాలో దిక్కుతోసని పరిస్థితి, ఏ రకంగా వారిని సంతృప్తిపరచాలో అర్థం కాని ఒక అగమ్యగోచరంగా తయారవుతుంది కుంభరాశి వారికి. జన్మరాశిలో రాహు సంచారం, సప్తమ భావంలో కేతు సంచారం. ఈ ప్రబల కాలసర్పదోషం చాలా విషయాలు, ముఖ్యంగా నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన సంస్థలు ప్రారంభించడం కానీ, ఉన్న సంస్థను విస్తరించే విషయంలో కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో కానీ, విదేశాల్లో పై చదువుల విషయాల్లో కానీ, విదేశాల్లో ఉద్యోగాల విషయంలో కానీ, విదేశీ వ్యాపారాల విషయాల్లో కానీ, అన్ని రకాలుగా రాజకీయ పరంగా కానీ ఏ రకంగా చూసినా కూడా పూర్తిగా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ 1.5 సంవత్సర కాలంలో. అలాగే సప్తమ భావంలో కేతు సంచారం వల్ల ఎవరినీ కూడా మనం సంతృప్తిపరచలేక, ఎవరి ఆశల్ని నెరవేర్చలేక, ఎవరికి న్యాయం చేయలేక, ఒక రకమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి వ్యక్తులుగా మనం గుర్తింపడి సమాజంలో చిన్న చిన్న బాధల్ని, నిరాశల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు మరి ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారు 1కి 2 సార్లు ఆలోచించడం, అనవసరమైనటువంటి ధనాన్ని కానీ, అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ, అనవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ ప్రారంభించకుండా కాస్త మౌనంగా, ప్రశాంతంగా ఉండడం, మంచి రోజులు వచ్చేంత వరకు నిరీక్షించి ఆ తర్వాత కార్యక్రమాలను పూర్తి చేసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఆవేశంతో, తొందరపాటుతో ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాన్ని చేసి ఎంతంటే అంత ధనాన్ని వెచ్చిస్తూ పోతే మనం పూర్తిగా విఫలమై నిరాశను, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు ఈ జన్మరాశిలో రాహు, సప్తంలో కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళండి. అది పంచభూత లింగాల్లో వాయులింగం. అది ఆ పవిత్రమైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని, ఆ పరమశివుని దర్శించుకోండి. అలాగే అక్కడ ఉన్నటువంటి జ్ఞానప్రసూన్న అమ్మవారు పార్వతీదేవిని దర్శించుకోండి. ఆ ఆలయ క్షేత్రంలో, ఆలయ ప్రాంగణంలో నిర్వర్తించేటువంటి రాహుకేతు పూజలను నిర్వర్తించండి. తద్వారా ఈ జన్మరాశిలో రాహువు, సప్తంలో ఉన్నటువంటి కేతు ప్రబల
కాలసర్ప దోషం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ అంత శక్తి లేని వారు, అంతటి ధనాన్ని వెచ్చించలేని వారు, అవకాశం లేని వారు నిత్యం దుర్గా ఆరాధన చేయండి. దుర్గాదేవిని దర్శించండి. దుర్గామాతకు ఎర్రటి పూలమాలను సమర్పించండి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తూ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆ రకంగా చేయడం వల్ల జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. స్వయంగా మీరే ఇంట్లో ఒక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ధూపదీప నైవేద్యాలతో గణపతిని పూజించండి. గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను సమర్పించండి. గణపతికి ఇష్టమైనటువంటి ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొంది ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.